ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. పూజకంతా సిద్ధమైందమ్మా. ఇక మీరొచ్చి కూర్చోవడమే. అలాగే పూజారి గారు. ధ్రువ, నువ్వెళ్ళి అత్తని తీసుకురా. అలాగే అమ్మా. రా రాజీవ్, కూర్చో. గ్రీష్మ తన రూంలోనే ఉంది. పొద్దున్నే తనని కలిసి పూజకి రెడీ అవ్వమని చెప్పాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కూర్చో, అందరం కలిసి పూజలో కూర్చుందాం. వద్దు మల్లిక, పర్లేదు. నేను గ్రీష్మని తీసుకుని బయలుదేరతాను. మొన్న నువ్వు ఉంచమన్నావని ఉంచాను. ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. నేను తన రూమ్కి వస్తాను, పద. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशनाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशनाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। అత్తయ్య, ఈరోజు కనుక ఆ గ్రీష్మ మన ఇంటి నుంచి వెళ్ళిపోతే మన ఇంటికున్న విఘ్నాలన్నీ తొలగిపోయినట్టే. గ్రీష్మ, 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 నిన్నే. తలుపు తీయమ్మా. గ్రీష్మ, 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 తలుపు తీయమ్మా. అమ్మా గ్రీష్మ, తలుపు తీయమ్మా. గ్రీష్మ,
అమ్మా గ్రీష్మ, అమ్మా గ్రీష్మ, మమ్మల్ని కంగారు పెట్టకమ్మా, తలుపు తీయమ్మా. గ్రీష్మ, మీ నాన్నని క్షమించమ్మా. గ్రీష్మ, ధ్రువ, ధ్రువ, గ్రీష్మ, గ్రీష్మ తలుపు తీయమ్మా. అమ్మా గ్రీష్మ, తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా ప్లీజ్. ఏమైంది? తలుపు తీయడం లేదురా. గ్రీష్మ, 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 గ్రీష్మ తలుపు తీయమ్మా. గ్రీష్మ, 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 గ్రీష్మ. గ్రీష్మ, గ్రీష్మ, గ్రీష్మ ఎక్కడికెళ్ళింది? ఎక్కడుంది? నేను బయట డోర్ వేసే వెళ్ళానే. గ్రీష్మ, 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 గ్రీష్ అమ్మా, గ్రీష్మ, 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 అమ్మా గ్రీష్మ, గ్రీష్మ ఏమైందమ్మా? అమ్మా గ్రీష్మ ఏమైందమ్మా? లేమ్మా గ్రీష్మ, అమ్మా లేమ్మా గ్రీష్మ. గ్రీష్మ, అమ్మా గ్రీష్మ రాజీవ్, రాజీవ్ నువ్వు ఏమైందమ్మా? కంగారు పడుకో. గ్రీష్మ లేమ్మా. అమ్మా గ్రీష్మ, హాస్పిటల్కి తీసుకెళ్తాం పద. అలాగే అమ్మా. గ్రీష్మ, నువ్వేం కంగారు పడుకో, తనకేం కాదు. పద వెళ్దాం. గ్రీష్మ, 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 కళ్ళు తెరువు గ్రీష్మ, 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 చాలా ఆపండి. నేనప్పటి నుంచి చూస్తున్నాను. బాధలో ఉన్నారు కదా అని మాట్లాడకుండా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ధ్రువ, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. నువ్వు ఉండమ్మా. ఎవరమాయికిరాలు? వదిలితే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి తెలియకుండా పెళ్లి చేసేయగల తెలివితేటలు కలది మీ కూతురు.
పోనీ మీరే అనుకుంటున్నట్టు మేమంతా చెడ్డవాళ్ళమే అనుకుందాం. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? నాలుగు తగిలించి ఇంటికి తీసుకెళ్లకుండా మీరు మమ్మల్ని అంటున్నారా? మొన్నటికి మొన్న పిచ్చి పట్టిందాల్లాగా ఇల్లంతా బీభత్సం చేసింది. మీరు కనీసం తన్ని కంట్రోల్ కూడా చేయలేకపోయారు. మా అమ్మ తన పరిస్థితికి జాలిపడి మేం చూసుకుంటాం అనగానే చేతులు దులుపుకుని వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం అప్పుడన్నా 2 తగిలించి మీ ఇంటికి తీసుకుని వెళ్లాల్సింది. బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు. ధ్రువ, నిజమేరా? ఆ 2 ఏదో నేనే నీకు తగిలించుంటే నువ్వు ఈరోజు ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడేవాడివి కాదు. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు. విన్నావమ్మ వసుంధర, ధ్రువ ఎంత మాట అన్నాడో విన్నావా? వాటి గురించి మీరు ఇప్పుడేమీ ఆలోచించొద్దు నాన్న. గ్రీష్మ మేడం గురించి డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడేం చెప్పలేమంటున్నారమ్మా. వాడి మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను రాజీవ్. ఈ మాట రాకూడదని ఆఫీసులో నిన్ను బతిమలాడుకున్నాను. నా కూతుర్ని బలి చెయ్యొద్దు అని నా దగ్గరికి పంపేయమని వేడుకున్నాను. అప్పుడు నువ్వు ఏమన్నావు మల్లిక? ఏమన్నావు? నా ఇంటికి కోడలు ధ్రువ డిసైడ్ చేస్తే కాదు, వాడి పెళ్లిని నిర్ణయించాల్సింది నేను రాజీవ్. నన్ను మాట్లాడనివ్వకుండా పంపించేశావు.
అవునా కాదా? చెప్పు మల్లిక, అవునా కాదా? అవును. మరి ఇప్పుడు నీ కొడుకు అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీ కొడుకు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది మల్లిక. ఆ సమాధానం వినే ధైర్యం ఉంటే విను. అదే నీ ఈగో. నా చుట్టూ ఉన్నవన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి, నా చెయ్యి దాటిపోకూడదు, అన్నీ నాకిందే ఉండాలి, అది బిజినెస్ అయినా కొడుకైనా అని అనుకునే నీ ఈగో. నువ్వు ఒక్క మెట్టు కిందకి దిగి వాస్తవం ఒప్పుకుంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికేది. కానీ మీరు మల్లికా ప్రతాప్ గారు కదా, అందరికీ నీ మాట కన్నా నీ ఈగోనే ఎక్కువ వినపడాలి, అంతే కదా? ఒక్కటి గుర్తుపెట్టుకో మల్లిక, నువ్వు అందరినీ తొక్కుకుంటూ మెట్లెక్కాలని చూస్తున్నావు కదా, నీ నుంచి అందరూ దూరం అయ్యాక ఒంటరిగా నిలబడతావు చూడు, అప్పుడు వెనక్కు చూసుకున్నప్పుడు నీ అహంకారం మీద నీకే కోపం వస్తుంది. ఈ మాట అండర్లైన్ చేసుకుని మరీ గుర్తుపెట్టుకో. ఇంకా చాలు రాజీవ్, ప్లీజ్. చచ్చిన పవన్ ఇంకా చంపకు. అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నవేంటి? అంతా ఓకే కదా? గ్రీష్మ బానే ఉంది కదా? బావుండాలని ప్రార్థిస్తున్నాను. అక్కడ రాజీవ్ అడిగే మాటలకి సమాధానం చెప్పలేక ఇలా వచ్చేశాను. పర్లేదులేమ్మా, ఆయన దగ్గర వసుంధర ఉంది కదా. వసుంధర గ్రీష్మకి రక్తం ఇవ్వడానికి వెళ్ళింది. నేనిప్పుడే వస్తానమ్మా. మేడం, మీకేమైనా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే నాకు చెప్పండి.
రక్తం ఇస్తున్నావా? నువ్వొక లీటర్ రక్తం కాదు, నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం ఇచ్చినా ఇప్పుడు ఆ గ్రీష్మకి ఏదైనా జరిగితే మనల్ని దెప్పి పొడవడానికి రెడీగా ఉంటాడు ఆ రాజు అంకిల్. అమ్మా నువ్వు ఆ గ్రీష్మ కోసం ఏం చేశారని క్షణం కూడా ఆలోచించాడు. విన్నావుగా ఆయన మాటలు? మీరేమైనా తక్కువన్నారా? అంటే నాదే తప్పంటావా? పరిస్థితుల్ని బట్టి మాట్లాడాలి అంటున్నాను. మీకు జరిగింది అవమానమైతే ఆయనకి జరిగింది పూడ్చలేని నష్టం. ఆ సమయంలో బాధలో ఆయన 2 మాటలంటే పడలేమా సార్? 2 మాటలకి నేనేమీ నోరెత్తలేదు వసుంధరా. నాకు ఆ మాత్రం సెన్స్ ఉంది. ఆయన అమ్మని ఎన్ని మాటలన్నాడో తెలుసా? అయినా మల్లిక మేడం మాట్లాడలేదంటే ఇప్పుడు చేయాల్సింది మాటికి మాట సమాధానం చెప్పడం కాదు, మనిషికి మనిషి తోడుగా ఉండడం అని నమ్మారు కాబట్టి. నీకందరి బాధలు అర్థమవుతాయి. అందరూ ముఖ్యమే, ఒక్క నేను తప్ప. మీరు ఫోన్ చేశారనే కదా సార్ నేను ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. మరప్పుడు నువ్వు నాతో ఉండేదానివి కదా. రాజీవ్ సార్ పక్కన ఈ సమయంలో ఒకరు ఉండడం, ధైర్యాన్ని ఇవ్వడం చాలా అవసరం. ఆయనకి గ్రీష్మ తప్ప ఇంకెవరూ లేరు. సరే, ధైర్యంతో పాటు రక్తాన్ని కూడా ఇస్తున్నావుగా. ఇదవ్వగానే బయలుదేరు. నేను ఇంట్లో డ్రాప్ చేసి నేను హాస్పిటల్కి తిరిగి వస్తాను. ఎందుకు సార్? ఎందుకేంటి వస్తుందరా? ఇప్పుడు నీకు రెస్ట్ కావాలి. సార్ పర్లేదు సార్, గ్రీష్మ మేడంకి స్పృహ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. రాజీవ్ సార్, ఆయన గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్లడ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత కాల్ చేయి, తీసుకుని వెళ్తాను. ప్లీజ్ సార్, అన్నీ తేలిగ్గా తీసుకోవద్దు, అర్థం చేసుకోండి. అది నేను చెప్తున్నాను. ఇక్కడ నువ్వు అన్ని మనసుకు తీసుకుని సేవలు చేయాల్సిన అవసరం లేదు. వెళ్దాం. సార్ ఇప్పుడు నేను రాలేను సార్. రాజీవ్ సార్ పక్కన ఎవరూ లేరు, అంతేనా? ఇప్పుడు నా పక్కన కూడా ఎవరూ లేరు వస్తుందరా. ఒక్క మాట అడుగుతాను చెప్పు. పొరపాటున గ్రీష్మకి ఏదన్నా అయ్యి రాజు అంకుల్ నా కాలర్ పట్టుకుని తిడితే నువ్వు నా పక్కన నించుంటావా, ఆయన పక్కన నించుంటావా? నీ సమాధానం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వసుంధరా. సారీ అమ్మా. నువ్వు అలా తలదించుకుని నిలబడ్డం నేను చూడలేకపోయాను. ఆ సారీ ఏదో రాజీవ్కి కదా చెప్పాల్సింది. అమ్మా, నేను ఆయనన్న మాటలకి సారీ ఫీల్ అవ్వట్లేదు. నిన్ను బాధ పెట్టినందుకు సారీ చెప్తున్నాను. రాజీవ్ అన్నదాట్లో తప్పే ఉందిరా. వీటన్నింటికీ కారణం నేనే కదా. అదే మన చేత కూడా తెలివిగా చెప్పిస్తున్నాడమ్మా ఆయన. అసలు ఆ గ్రీష్మని ఆ రోజే పంపించేసుంటే. సర్లే వదిలేలేమ్మా, కానీ ఆయనన్న మాటలు మర్చిపోలేనమ్మా. తన బిడ్డని ఆ పరిస్థితుల్లో చూసిన ఏ తండ్రైనా ఇలాగే రియాక్ట్ అవుతాడు. అంతెందుకురా, నేనాయన పరిస్థితుల్లో ఉంటే నేనంతకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యేదాన్ని కదా. ఇక్కడ నేను అన్యాయం చేసింది ఒక్క గ్రీష్మకి మాత్రమే. నేను సమాధానం చెప్పుకోవాలి అంటే
అది గ్రీష్మకి మాత్రమే. మా గ్రీష్మకి ఏమీ కాకుండా చూడు భగవంతుడా. అమ్మా, నువ్వు బాగా అలసిపోయావు. నేను ఇంటి దగ్గర దింపి నేను ఇక్కడికి వచ్చి ఉంటాను. గ్రీష్మకి ఎలా ఉందో నేను చెప్తాను. గ్రీష్మ కళ్ళు తెరిచేదాకా నేనెక్కడికి రాను ధ్రువ. నువ్వు అలసిపోతే వెళ్ళి చంద్రన్నని పంపు. నేను నీకోసం చెప్పానమ్మా. నేను నీ పరిస్థితుల్లో వదిలి నేనెక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా, ఏమైనా తింటావా? అట్లీస్ట్ కాఫీ? ఇప్పుడేం వద్దు ధ్రువ. ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాన్న. అమ్మా వసుంధర, ఒకవేళ ఈరోజు గ్రీష్మకి ఏదైనా జరిగితే అదే ఈ రాజ్యం చివరి రోజు అవుతుందమ్మా. నాన్న, ఇంకెప్పుడు మీ నోటి నుంచి ఆ మాట రానివ్వకండి నాన్న. గ్రీష్మ మేడంకేం కాదు. అమ్మ ప్రాణాలు పణంగా పెట్టి తనకి ప్రాణం పోసింది. అమ్మ ప్రేమకు దేవుడు కూడా లొంగిపోవాల్సిందే. మీరేం బాధపడకండి నాన్న. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఊర్వార్వికమివ బంధనాత్ అలాగే. మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. తాగమ్మా. మృత్యోర్ముక్షీయమామృతాత్. నర్స్, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్వికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वार्विकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वार्विकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। నీకేం కాలేదు, ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ధైర్యంగా ఉండమ్మా. డాక్టర్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను ఇప్పుడే కళ్ళు తెరిచింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా ప్రయత్నంతో పాటు మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు చేసిన పూజలు కూడా తన కండిషన్ని ఇంప్రూవ్ చేసింది. నేను చేసిన పూజల వల్ల కాదు డాక్టర్, నా కూతురు చేసిన పూజల వల్ల. మీరు వెళ్ళి తనని చూడొచ్చు. చూశారంటే సైకలాజికల్గా కొంచెం వీక్గా ఉంటారు. తను ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ డాక్టర్. మామూలుగా ప్రతి ఇంట్లో అక్కలు బాధ్యతగా ప్రేమగా ఉంటారు. కానీ మీ ఇంట్లో మీ చిన్న కూతురు ఎక్కువ బాధ్యతగా ఉంది సార్. ఆ దేవుణ్ణి వదలకుండా ఎదిరించి మరీ తన అక్కని తిరిగి తెచ్చుకుంది. పాపం ఆ దేవుణ్ణి కూడా కాస్త పడుకోనివ్వమ్మా. నేను చెప్పాను కదా నాన్న, అమ్మ ప్రేమ ముందు దేవుడు కూడా తల వంచాల్సిందేనని. మిమ్మల్ని అమ్మ ఒంటరిగా వదిలేస్తుందా? ఆమె వెళ్తూ మీరు బ్రతకడానికి ఒక కారణాన్ని ఇచ్చి వెళ్ళింది. మీరు తన గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లో ఒక వెలుగు చూశాను. మీది అసంపూర్ణమైన ఒక ప్రేమ కథ కావచ్చు, కానీ జీవిత కాలానికి సరిపడా సంపూర్ణమైన జ్ఞాపకాలున్నాయి. అవునమ్మా, పద లోపలికి వెళ్ళి చూద్దాం. నానా వద్దులేండి, నేను వద్దులేండి నాన్న. అసలే డాక్టర్ గారు తనని డిస్టర్బ్ చేయొద్దన్నారు. నన్ను చూస్తే మేడం ఇంకా డిస్టర్బ్ అవుతారు. తను ఎలా ఉన్నారో మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి చాలు. సరేనమ్మా, వెళ్ళొస్తాను నాన్న. హలో, నేను గుర్తున్నానా? అయినా ఒక్కసారి చూస్తే మర్చిపోయే మొహం అనేది. ఈరోజు ఆ వసుంధరిని కలిశాను. చెడామడా తిట్టేశాను. ఎందుకో? ధ్రువ సార్ లాంటి అబ్బాయి తన చుట్టూ తిరుగుతూ ఉంటే అర్థం చేసుకోదేంటి? పోజ్ కొడుతుంది కదా. అసలు ధ్రువ సార్ ఏంటి? ఆయన రేంజ్ ఏంటి? ఆయన హీరో కదా.
చిటికేస్తే అమ్మాయిలందరూ క్యూలో నుంచుంటారు కదా. వాళ్ళందర్నీ కాదని ఈ వసుంధర చుట్టే తిరుగుతూ ఉంటే పెద్ద పోజ్ కొడుతుంది కదా. కదా చాలా. ఆ, అయినా వసుంధర్ని కాదులేండి, మీ ధ్రువ సార్నే తిట్టాలి. ఆ? ఎందుకు తిట్టడం? అంత ప్రేమ చూపిస్తున్నందుకు. హాస్పిటల్లో తను తిట్టిన వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్లారు కదా. అంత కోపంలో కూడా తను ఒంటరిగా వెళుతుందా, ఎలా వెళుతుంది అని కనుక్కున్నారు కదా. అంతా బాగున్నప్పుడు ఎవరైనా ప్రేమను చూపిస్తారు. ఒక్క ధ్రువ సార్ మాత్రమే కోపంలో కూడా ప్రేమను చూపిస్తారు. ఆ వసుంధరకి అవేవి అర్థం కావడం లేదేమో. తన మీద నాకు చాలా కోపం వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వసుంధరని మర్చిపోయి తన ఫ్రెండ్ని పెళ్లి చేసుకోమని ధ్రువ సార్కి చెప్పండి. తనైతే ధ్రువ సార్ని బాగా చూసుకుంటుంది కదా సార్. తను కూడా అందంగానే ఉంటుంది. ఏమంటారు? ఆ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ధ్రువ మనసులో వసుంధర ఎంత బలంగా ఉండిపోయిందంటే సరదా కూడా వసుంధరని వదిలేయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఐఎమ్ సారీ ధ్రువ సార్. నేను హాస్పిటల్లో కోపంగా మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ అది మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు సార్. ఐ లవ్ యూ వసుంధర. ఈరోజు అమ్మ నన్ను కొట్టింది, నీకు నన్ను తిట్టే హక్కుంది. అవసరమైతే కొట్టే హక్కు కూడా ఉంది. నువ్వు తిట్టావని నేను బాధపడ్ను, కానీ హాస్పిటల్లో మనమున్న 10 గంటల్లో 5 నిమిషాలు నా కోసం రాలేకపోయావు చూడు, అదే చిన్న బాధేసింది. ధ్రువ సార్, నేను మీకు అంతకు ముందే చెప్పాను, చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు అందరూ ఒకటయ్యారు, మీరొక్కరే ఎక్కువ అనిపించారు అని. అంతకన్నా నా మనసులో మీకున్న స్థానాన్ని చెప్పలేను. ప్రతిసారి నేను మీకోసం వెనక్కి తిరిగి రాలేకపోవచ్చు. అప్పుడు ఆ నిమిషం ఎవరికి నా అవసరం ఎక్కువ ఉందా అని మాత్రమే ఆలోచిస్తాను. కానీ అది ఆ నిమిషం వరకే సార్. తర్వాత మీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను, మీరక్కడే ఆగిపోతారు. హాస్పిటల్లో మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ రాజీవ్ సార్ మీ కాలర్ పట్టుకున్నప్పుడు నువ్వు నా వైపు ఉంటావా, రాజీవ్ సార్ వైపు ఉంటావా అని. బహుశా నేను రాజీవ్ సార్ వైపే ఉంటాను సార్. కానీ నా కళ్ళు మిమ్మల్నే చూస్తూ ఉంటాయి. నా మనసు ధ్రువ సార్ని ఇందులో నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తుంది. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్స్ వసుంధర. ఇప్పుడు నా మనసు చాలా తేలికైంది. మనసు తేలికగా ఉంటే బానే ఉంటుంది సార్, కడుపు కాదు. కడుపులో ఏమీ లేకపోతే రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. వెళ్ళి భోంచేయండి. అలానే మల్లిక మేడంకి కూడా పెట్టండి. అమ్మ హెడేక్గా ఉందని టాబ్లెట్ వేసుకుని పడుకుంది, డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. రేపు మార్నింగ్ తనకు పెడతానులే. సార్, నేను మీకు కంపెనీ ఇస్తాను, పదండి.
నాకు కంపెనీ ఎలా ఇస్తావు? మీరు వెళ్ళి టేబుల్ మీద ఏమేమి ఉన్నాయో నాకు చెప్పండి. సరే, అలాగే వెళ్తున్నా. పప్పు, సాంబార్, పెరుగు, వేడివేడి అన్నం. ముందు వేడివేడి అన్నం కొంచెం ప్లేట్లో పెట్టుకోండి. సరే. ఆ తర్వాత టమాటో పప్పు వేసుకోండి. టమాటో పప్పు. అందులో కొంచెం నెయ్యి వేస్తే అబ్బా స్వర్గం. ఎలా ఉంది? ఆహా. అయిపోయింది. అయిపోయిందంటే ఎలా? ఎన్ని తిన్నా పెరిగన్నం తినకపోతే తిన్న ఫీలింగే ఉండదు. కొంచెం పెరిగన్నం తినండి. పెరుగన్నమా? కొంచెం. సరే. ఇప్పుడు పెరుగన్నం కూడా అయిపోయింది. వసుంధరా, ఈరోజు ఎక్కువ పెట్టేశావు. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. వసుంధరా, ఇంత దూరంగా ఉండి కూడా అంత ప్రేమగా ఎలా చూసుకుంటున్నావు నువ్వు? మన పెళ్ళయ్యాక ప్రతి రాత్రి ఇలానే పెడతావా? అప్పుడు నేను లావైపోతానేమో. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ వసుంధరా. ఇంకా 2 వారాలు తర్వాత ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నువ్విచ్చే ప్రతి జ్ఞాపకం నాకు కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వసుంధరా. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ సార్.